హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే డే ఇన్ మై లైఫ్ అన్నమాట. ఇంకా మార్నింగ్ నా డే అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఎర్లీ మార్నింగ్ 5:30కి ఆర్ 6 లోపు ఇంకా మార్నింగ్ లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేయాలండి మా హస్బెండ్కి ఇంకా మా ఇద్దరు పిల్లలకి అనమాట. ఇంకా ఆ రోజు అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. లంచ్లోకి కర్రీ బెండకాయ ఫ్రై పప్పు చేయాలి. ఇంకా అది వచ్చేసి ఏంటంటే దోశ బ్యాటర్ అన్నమాట. ఇదిగోండి బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇవి వచ్చేసి ఏంటంటే ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొంచెం మైసూరు పప్పు. ఇది ఏంటంటే పల్లి చట్నీ అనమాట. ఇదిగోండి మైసూరు పప్పు అయితే పొయ్యి మీద వేసేసానండి. కొంచెం ఫాస్ట్గానే చేసేసేస్తాను ఆ రోజు మాత్రము. ఇదిగోండి పప్పు కూడా ఉడుకుతుంది. ఇంకా ఫ్రై అయితే అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే ఫ్రై రైస్ అయితే బాక్సెస్లో పెట్టేసానండి. ఇంకా పప్పు కొంచెం ఉడకాలన్నమాట. యాక్చువల్గా బెండకాయ ఫ్రై కొంచెమే అయిందండి, అందుకనే ఫాస్ట్గా అప్పటికప్పుడు పప్పు అయితే చేయాల్సి వచ్చిందనమాట. ఇదిగోండి పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు ఈ పప్పు అయితే చేసేసానండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పప్పు. ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎట్లాగో ఇంకా పప్పు, రైస్, అదేవిధంగా బెండకాయ ఫ్రై అయితే పెట్టేశాను ముగ్గురికి. ఇంకా పెట్టేసిన తర్వాత దోశ అయితే వేస్తున్నానండి. ఆనియన్ దోశ వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ మా హస్బెండ్కి అయితే వేస్తాను. ఇంకా మా పిల్లలు ఇద్దరు ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇదిగోండి పెద్దది స్నానానికి వెళ్ళింది. ఇంకా చిన్నది మాత్రము ఆమె ట్యాబో లేకపోతే సెల్లో చూస్తూ ఉంటుంది. మా హస్బెండ్కి అయితే దోశలు పోసేసి ఆ లంచ్ బాక్స్ ఇచ్చేసాక ఆయన అయితే ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయారండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా పెద్ద పాప బాక్సెస్ సర్దుకుంటుంది అనమాట. మంచి మెల్లగా తీసుకో మూత, పప్పుది ముఖ్యంగా. ఇంకా సర్దుకున్న తర్వాత తనకు కూడా దోశ పోసి ఇచ్చానండి. ఇంకా అది తినేస్తుంది. ఇంకా చిన్నదానికైతే జడలు వేస్తున్నానండి. ఆ రోజు ఫస్ట్ చిన్నదానికి వేసాను అనమాట. ఇంకా చిన్న పాప తర్వాత నెక్స్ట్ పెద్ద పాపకు కూడా జడ వేసేసాను. ఇంక ఇద్దరు పిల్లలైతే రెడీ అయిపోయారండి. వాళ్ళకి బస్సు కిందికే వస్తుంది అనమాట. మా కమ్యూనిటీకి 8:20కి అలా వస్తుందండి బస్సు. ఇదిగోండి చిన్నది టై అండ్ బెల్ట్ పెట్టేసుకుంటుంది. ఇంకా పెద్దదేమో వెయిట్ చేస్తుంది అనమాట చిన్న పాప కోసము. ఇంక ఇద్దరైతే స్కూల్కి అయితే బయలుదేరారండి. బాయ్ హర్ష, బాయ్ జీవు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇంకా ఆ రోజు అయితే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేసానండి. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం క్లీన్ చేసేసానమాట. అందుకు ఆ రోజు చాలా చిరాకు కనిపించింది. ఇంకా అందుకోసం అవన్నీ క్లీన్ చేసేసాను. ఇంక వచ్చేసి మా మేడ్ వచ్చేసి క్లీన్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ కూడా చేసేసుకున్నానండి. ఇంకా స్నానానికి ముందే బట్టలు అయితే ఉతికేసాను అనమాట. ఇంక ఈ బట్టలన్నింటినీ ఇదిగోండి ఆరిపోయిన బట్టలు ఇవన్నీ తీసేసి ఇంకా నెక్స్ట్ నేను ఉతికిన బట్టలు కూడా ఆరేసేసానండి. ఇంకా ఈ ఆరిపోయిన బట్టలు కూడా మడత పెట్టేశాను. ఇంకా మడత పెట్టేసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదండి, ఎందుకు తినబుద్ధి అవ్వలేదు. ఇంకా అందుకోసమే కొంచెం ఫాస్ట్గానే లంచ్ అయితే చేసేసాను. ఆ లంచ్లోకి ఏమంటే నేను కొంచెం సింగిల్ పాలిష్ రైస్, ఎట్లాగో బెండకాయ ఫ్రై పప్పు ఉండి కొంచెం పచ్చడి పెరుగుతో అయితే తినేసాను. కేక్ పాప్సా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా పిల్లలు ఈవినింగ్ ఇంకా స్కూల్ నుంచి వచ్చేసారనమాట. We have to go outside. Why? We need to buy chocolate. Okay? Yeah. హర్ష, నువ్వు ఎందుకు బెండకాయ కూడా తిన్న బెండకాయ ఉప్పు తక్కువ బాగుంది, తక్కువనే ఉందిలే. నామం కొంచెం ఎక్కువ వేస్తాం. తినండి. వచ్చిన తర్వాతనే ఆల్మోస్ట్ కరెంట్ బాయ్. ఇంట్లో నేను మొన్న వరకు కూడా నాకు ఇంకా ఆ రోజు వచ్చేసి ఏంటంటే నేను స్నాక్స్ ఏం చేయలేదండి, ఓన్లీ ఫ్రూట్స్ అనమాట. ఇంకా మౌసంబి ఉంటే మౌసంబి అయితే పిండేసి ఇద్దరికైతే ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళు ఒకరేమో టీవీ ఒకరేమో ట్యాబ్ చూసుకుంటూ ఇంకా మౌసంబి జ్యూస్ అయితే తాగేశారండి. ఇంకా బనానాలు ఉంటే ఆ బనానాలు కూడా తినేసారనమాట. ఇంకా ఆ రోజుకి మాత్రము వాళ్ళకి అదే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ హోంవర్క్స్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకా మధ్యలో కొంచెం టైం ఉంటే నేను కొంచెం ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంటే అవి కూడా ఇచ్చేసాను. ఇంక వీళ్ళిద్దరేమో బుక్స్ అయితే ఓపెన్ చేసేసారండి, ఎందుకంటే వీళ్ళకి యాక్చువల్గా March 1 నుంచి అనమాట ఎగ్జామ్స్. అందుకోసమే ఆల్రెడీ రివిజన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట స్కూల్లో.
పాపం ఇద్దరు కష్టంగా హోంవర్క్స్ వస్తున్నారు ఫ్రెండ్స్. కష్టంగా కాదంటే ఇష్టంగా రాస్తున్నారు. ఓకే చదవాలి. ఒక్క మంత్ చదివితే నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్. ఇంకా వాళ్ళు హోంవర్క్ చేసుకుంటే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఎందుకంటే ఆ రోజు యాక్చువల్గా ఏంటంటే వసంత పంచమి అనమాట. ఇంకా పిల్లల్ని గుడికి తీసుకెళ్దాము అన్నట్టు అనుకుంటున్నాము. మాకు దగ్గరలోనే ధర్మపురి క్షేత్రం ఉంటుందండి. ఇంకా అక్కడ సరస్వతి అమ్మవారు ఉంటారనమాట. ఇంకా అందుకోసమే వెళ్దాము అన్నట్టు రెడీ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు. ఇంకా అందుకోసమే మేమైతే ముందు రెడీ అయిపోయాము. ఇంకా ఆయన కూడా వచ్చేసారు. ఆయన ఇంట్లో పూజ చేసేసుకున్నారు. పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా అందరం అయితే బయలుదేరి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు ఇది వచ్చేసి ఏంటంటే అమ్మవారి ముందు ధ్వజస్తంభం అన్నమాట. ఇంకా ధ్వజస్తంభం నుంచి స్టార్ట్ చేసాము దర్శనము. ఇంకా కొంచెం రష్ ఎక్కువగానే ఉన్నారండి ఆ రోజు వసంత పంచమి కాబట్టి. చాలామంది పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఇంకా చిన్నదైతే కొబ్బరికాయ కొడుతుందండి. కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఇద్దరు కొట్టుకుంటారు. నేను కొడతా అంటే నేను కొడతా అని. ఇంకొకసారి పెద్ద పాప, ఇంకొకసారి చిన్న పాప. జూమ్ చేస్తాను. నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ అమ్మవారు అంత చాలా అంటే చాలా బాగా అలంకరించారండి అమ్మవారిని. అక్కడైతే అర్చన చేయించుకున్నాము. పండగ సేవ కూడా జరిగింది. సరే సరే టికెట్ వరకే లెక్చర్ ఒక ఇంకా ధర్మపురి క్షేత్రం ఎంత పెద్దగా ఉంటుందో అది ఆ మొత్తము తిరుక్కుంటూ వస్తారండి పల్లకి సేవ. ఈ పల్లకి సేవకి చాలా టైం పడుతుంది. ఇంకా మేమైతే కొంచెం దూరం వరకు వెళ్ళేసేది. ఇంకా అక్కడ ప్రసాదాలు ఇది ఇచ్చారనమాట. ఏమి ఇచ్చారంటే ఆ రోజు పులిహోర పెట్టారండి. ఇంకా పులిహోర అయితే తీసేసుకున్నాము. తీసేసి ఇంకా అక్కడ కూర్చొని ఇంకా నలుగురం అయితే తినేసామన్నమాట. ఇంకా గుడికి వెళ్ళేసి పులిహోర తినిపోతే ఎలా అండి. ఇంకా పులిహోర అయితే తినేసాము. ఇంకా తినేసిన తర్వాత అక్కడ ఇంకా మిగతా టెంపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. శివుడు ఉంటారు, మళ్ళీ తర్వాత అమ్మవారు దుర్గా అమ్మవారు ఉంటారు. అదేవిధంగా ఇంకేంటంటే వెంకటేశ్వర స్వామి అందరూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళాము. ఇంకా వెళ్ళేసి వాళ్ళందరి దగ్గర కూడా దర్శనాలు చేసుకున్నామండి. ఇది వచ్చేసి ఏంటంటే దుర్గా అమ్మవారు అనమాట. ఈ వ్లాగ్ అనేది ఇంతవరకే షూట్ చేశానండి ఆ రోజు. ఈ వ్లాగ్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.